సార్ పుతిన్ ట్రంప్లు ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. మరి యుద్ధం ఆగుతుందంటారా? ఎస్ అండి. ఇప్పుడు పుతిన్, వ్లాడిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలిఫోనిక్ కన్వర్జేషన్, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడం గంటన్నర పైగా ఆ చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో ఎందుకు అంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అనే చర్చ జరుగుతుంది. గత సంవత్సరంలో వాళ్ళు అలస్కాలో మీట్ అయ్యారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి. కానీ ఆ చర్చలు విఫలమవడం, ముఖ్యంగా నాటో ఈ జెలెన్స్కీ దాన్ని ఒప్పుకోకపోవడం అమెరికా ట్రంప్ ప్రతిపాదనలకి. కాబట్టి వ్లాడిమిర్ పుతిన్ కూడా ఇంకా యుద్ధమే చేశారు. కాబట్టి ఈ ఫిబ్రవరి 24, 2022 నుంచి 4.5 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుంది. రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన ఒక స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ సర్వీసెస్ అనేది ఒక సంచలనమైన రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం 15 లక్షల మంది రష్యా ఆర్మీ చనిపోయారు, 5 లక్షల మంది ఉక్రెయిన్ ఆర్మీ చనిపోయారు, $1 ట్రిలియన్ దాకా లాస్ ఉంది ఇటు రష్యాకని. రష్యా తన యుద్ధ లక్ష్యాలు ఆల్మోస్ట్ విజయం సాధించేసింది. కానీ ఉక్రెయిన్ మీద మాత్రం పూర్తిగా యుద్ధాన్ని విజయం సాధించడానికి అవకాశం లేదు. యుద్ధ లక్ష్యాలు సాధించింది కానీ ఉక్రెయిన్ పూర్తిగా ఓడించడానికి రష్యాకు అవకాశం లేదు. ఎందుకంటే దాని వెనకాల 32 దేశాలు, నాటో దేశాలు ఉంది కాబట్టి. సో వాటితో డైరెక్ట్గా పోరాడితే అది 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. కానీ ఇక్కడ రష్యాకి ఏంటంటే ఆల్మోస్ట్ తన యుద్ధ లక్ష్యాలైన ఈ డొనెట్స్కు, లుహాన్స్కు, ఈ క్రిమియా, జపరోజియా లాంటి ప్రావిన్స్లు ఆల్మోస్ట్ దాని చేతికి వెళ్ళిపోయింది. ఇంకా ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వదని ఆల్రెడీ వచ్చేసింది. అదే మెయిన్ లక్ష్యం కూడా, ఇది దాన్ని నాటోలోకి వెళ్లకుండా చేయడం. తర్వాత ఇండియా, ఇది రష్యాకి తిరుగులేని సెక్యూరిటీ వచ్చేసింది ఆ ప్రాంతంలో. రష్యా కూడా ఎంత వరకైనా వెళుతుంది దాని సెక్యూరిటీ కోసం అనేది ఒక మెసేజ్ నాటో దేశాలకి ఇచ్చింది. నాటో కూడా విడిపోయింది. అది ఇంకా అద్భుతమైన విజయం అనమాట. ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం పుతిన్కి లేదు. అందుకనే ట్రంప్ కూడా ఈ యుద్ధాన్ని ఆపుతాను అంటున్నాడు. కాబట్టి ఆయనతో మాట్లాడి, జెలెన్స్కీతో మాట్లాడి ఇది ఆపడం. ఈవెన్ నాటో కూడా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఇప్పుడు అవి కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు టర్కీలో నాటో దేశాల సమ్మిట్ ఒకటి జరగబోతుంది. దీనికి వ్లాడిమిర్ పుతిన్ అటెండ్ అవ్వరు కానీ జెలెన్స్కీ అటెండ్ అవుతున్నారు. నాటో దేశాల అధినేతలు ట్రంప్ కూడా అటెండ్ అవుతున్నారు. అక్కడ చర్చ అయిన తర్వాత ఈ ట్రంప్ పుతిన్ మీటింగ్ ఉండే అవకాశం ఉంది. ఈసారి ఈ మీటింగ్కి జెలెన్స్కీ కూడా అటెండ్ అవుతారని తెలుస్తుంది. ఈ మీటింగ్ మోస్ట్ ప్రాబబ్లీ ఉండేది ఏంటంటే జెనీవాలో ఉండే అవకాశం ఉంది, లేదా మళ్ళా అలస్కాలో, అలస్కా ప్రాంతంలో పెట్టవచ్చు. ఈసారి అయితే నాకు తెలిసినంత వరకు మాస్కోలోనే ఇటు జెలెన్స్కీ, ట్రంప్ కూడా మాస్కోలో అటెండ్ అయ్యే అవకాశం ఉంది. వ్లాడిమిర్ పుతిన్ యుద్ధ విరమణకే సాయశక్తులుగా ప్రయత్నిస్తారు. జెలెన్స్కీ రెడీ, నాటో దేశాలు రెడీ, ట్రంప్ రెడీ. కాబట్టి యుద్ధం మాత్రం ఏ క్షణమైనా ముగిసిపోయే అవకాశాలు అయితే ఈసారి పుష్కలంగా ఉన్నాయండి.